షాలిని కనిపించిందా? తన ఇంటికి వెళ్ళిపోయిందిగా. బ్యాగ్ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. బ్యాగ్ గౌతమిదో కాదో తెలియకుండా నువ్వు తొందరపడటం మంచిది కదా మాయా. బ్యాగ్ గౌతమ్దే అని ఆ నవీన చెప్పింది కదా. అది కృష్ణవేణి ప్రాణం ముఖ్యం. తనను కాపాడాలంటే ముందు గౌతమి ఎక్కడుందో తెలుసుకోవాలి. రామ్, రామ్, ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుంది. ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు రామ్. వెంటనే వచ్చేస్తాను. రామ్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇషిక, ఏమైంది? కృష్ణ ఎటో వెళ్తున్నాడు. ఎక్కడికి? ఏమో, నాకు చాలా కంగారుగా ఉంది నవీన. ఎందుకు కంగారు? తెలీదు. ఇందాక ఎవరి కోసం వెతుకుతున్నాడు? అడిగితే ఏం లేదన్నాడు. ఇప్పుడేమో పనుందని వెళ్ళాడు. షాలిని కనిపించిందా? తన ఇంటికి వెళ్ళిపోయిందిగా. ఇందాక తను ఈ విషయం చెప్తే మళ్ళీ ఇంకేం ప్రమాదం వస్తుందో. డోంట్ వరీ ఇషిక, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. అది కాదు నవీనా, ఆ గౌతమి ఏమైనా కాల్ చేసి ఉంటుందా? ఎలా చేస్తుంది? అయినా ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళైపోయిందిగా. లైట్ తీసుకో, ధైర్యంగా ఉండు, ఓకే? ఇక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు సేఫ్ కాదు. అయ్యో, నా భయం మీకెవరికీ అర్థం కాదు. కృష్ణ గౌతమిలు సామాన్యులు కారు. ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి. నువ్వు ఇక్కడే ఉండు చంద్ర. జాగ్రత్త మాయా. మాయా, ఇషిక కాల్ చేస్తుంది. కట్ చేయి, తర్వాత మాట్లాడతాను. ఎవరు నువ్వు? పని మనిషి రమ చెల్లెలు మేడం. మా అక్కకి పనుండి నన్ను పంపించింది. సరే సరే, శత్రు ఎక్కడ? సార్ స్నానం చేస్తున్నారు. వెళ్ళి పని చూసుకో. బ్యాగ్ ఎక్కడ పెట్టుంటాడు? పిన్ని, ఏమిటి శత్రు, ఏమైపోయావు నువ్వు? ఇషిక నీ తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా సొంత చెల్లెల్లా ఫీల్ అయ్యి పెళ్లి బాధ్యతలని నీ భుజాల మీద మోశావు.
ఇంతా చేసి తీరా తాళి కట్టే సమయానికి మండపంలో లేకుండా మాయమైపోయావు. ఏ నీ చెల్లెలి మీద అక్షింతలు వేయకూడదనుకున్నావా? అదేం లేదు పిన్ని. మరి ఏమైపోయావు? మీ నాన్నగారు ఇషికా కృష్ణ నిన్ను 1,00,000 సార్లైనా అడుగుంటారు. నాకే తెలియని సమాధానం వాళ్ళకి చెప్పలేక అసలేం జరుగుంటుందో కనుక్కుందామని వచ్చాను. నువ్వెందుకు వచ్చుంటావో నాకు తెలుసు పిన్ని. ఏంటి శత్రు, ఏదైనా ప్రాబ్లమా? ఈ అమ్మతో కూడా చెప్పకూడదా? నా దగ్గర కూడా దాస్తున్నావా? నేనేం దాయట్లేదు, నువ్వే దాస్తున్నావు. సర్లే, సమస్యలు ఏమైనా ఉంటే రేపో మాపో చూసుకుందాం. నువ్వు రెడీగానే ఉన్నావు కదా? శాలిని రెడీ అయిందా? ఈ టైంలో మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, మన ఇంట్లో. వెళ్ళి శాలిని పిలు. తను పడుకుంది పిన్ని. నాకు కూడా టైర్డ్గా ఉంది. ఇద్దరం రేపు వస్తాం. అదేమిటి శత్రు, అక్కడంతా మీ గురించి అడుగుతున్నారు. ఎలా మేనేజ్ చేయను? సర్లే, ఏదో ఒకటి చెప్తాను. వస్తాను. శత్రు, గౌతమి వచ్చిందా పిన్ని? రాలేదని నువ్వు నాకు అబద్ధం చెప్పావు. వచ్చిందన్న నిజం నేనెందుకు చెప్తాను? నీ నుంచే నిజం రాబడతాను. అమ్మ శత్రు, దాన్ని హాస్పిటల్లో చేర్పించొచ్చి నాతో అబద్ధం చెప్తున్నావా? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. ఏంటి పిన్ని, గౌతమి ఏమైనా మళ్ళీ మీకు కాంటాక్ట్ చేసిందా? లేదు, నీకు కనిపించిందేమో అని అడిగాను. అయినా నీకు కనిపిస్తే నువ్వు నాకు చెప్పవా ఏంటి? నీకు కనిపించి విగ్రహం కూడా ఇచ్చింది, కానీ నాకు చెప్పావా ఏంటి? ఏమిటో శత్రు, ఆ సీఎం గారు అడిగారు కదా అని వారసుడిగా నాకు నీ అండ ఉంటుందని ఇంత రిస్క్ తీసుకున్నాను. కానీ ఆ గౌతమి నమ్మక ద్రోహం చేసేలా ఉంది. దాన్నడ్డు పెట్టుకుని నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావురా? గౌతమి అలాంటిది కాదు పిన్ని. మధ్యలో ఎవరైనా మోసం చేస్తున్నారేమో. ఎవరో ఏంట్రా, ఎదురుగానే ఉన్నావు కదా. మీ అమ్మని మోసం చేస్తే వాళ్ళకు అమ్మా నాన్నలుంటారా? పుట్టగతులు లేకుండా చేస్తా. అయినా నాకు నీ అండాదండా ఉండగా నన్నెవరు మోసం చేస్తారు శత్రు? నా కళ్ళు కప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా పిన్ని. ఒక్కోసారి ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. కరెక్టే శత్రు, ఈశ్వరుడి 2 కళ్ళకి ఆ దొంగలు కనిపించరు. కానీ 3వ కన్ను ఒకటి ఉంది కదా, అది తెరిస్తే మాడి మసైపోతారు. నన్నే బెదిరిస్తున్నావా పిన్ని? పసితనంలోనే నీకు భయపడలేదు. నా సమర్థతను గుర్తించి సీఎం గారు నాకు విగ్రహం బాధ్యతను అప్పచెప్పారు. ఆ పనిని ఎలాగైనా పూర్తి చేస్తాను. ఎలాగూ నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా, ఆ సంగతి వదిలే. రేపు నువ్వు శాలిని ఇంటికొస్తారు కదా, ఇంకేంటి సంగతులు? ఒక్క నిమిషం పిన్ని. ఇంకా సేపట్లో బయలుదేరొస్తాను. ఇందిరాగఢ్ జాగ్రత్త. అంటే వీడు ఆ విగ్రహం తీసుకున్నాడన్నమాట. తీసి ఎక్కడ దాచుంటాడు? ఇక నేను బయలుదేరుతాను శత్రు, అక్కడందరూ వెయిట్ చేస్తుంటారు. సరే పిన్ని. నన్నే మోసం చేద్దాం అనుకున్నావు కదా పిన్ని.
కృష్ణను కూడా మోసం చేశావు. ఎవరు తీసిన కూతురో వాళ్లే పడతారు. విగ్రహం బిల్లాకిచ్చి గౌతమిని కాపాడాను. ఇది నీకెప్పటికీ తెలీదు. ఏంటి మాయా, శత్రు విగ్రహం గురించి చెప్పాడా? లేదు, నాటకం ఆడుతున్నాడు. నన్నే మించిపోయాడు. చెప్తాను వాడి సంగతి. బ్యాగ్ చూసావా? విగ్రహం అందులో లేదా? తెలీదంటున్నాడు. ఎక్కడుందో కనుక్కుంటాను. ఎవరు నువ్వు? అంత చిన్న బ్యాగ్లో నువ్వెందుకున్నా? నీకిల్లు లేదా? అమ్మా నాన్న కూడా లేరా? నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను, మా అన్నయ్య కూడా ఉన్నాడు, ఇంకా ఇదిగో బోల్డ్ మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చూడు అదిగో. మనమంతా ఎంచక్కా కలిసి రోజు ఆడుకుందాము, సరేనా? నీకు టిఫిన్ భోజనం కూడా నేనే పెడతాను, సరేనా? అవును, నువ్వు డ్రెస్ వేసుకోలేదేంటి? నీకు చలి వేయదా? ఉండు, నేను నీకు మంచి డ్రెస్ వేస్తాను, వెచ్చగా ఉంటుంది. ఏ ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావు, భలే ముద్దొచ్చేస్తున్నావు. మరి మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామా? దా దా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నుంచి మనతో ఉండటానికి, మనతో ఆడుకోవటానికి కొత్త ఫ్రెండ్ వచ్చాడు. అంతా కలిసే ఉండాలే. ఏ ఇక్కడ ఉండు. ఎన్ని బొమ్మలు, అన్ని నావే. ఏంటి ఇక్కడ ఆపావు? ఇంటికి వెళ్దామా? ముందు వాణ్ణి కాటికి పంపాలి. ఎవరిని మాయా? సార్ కాఫీ తీసుకోండి సార్. పిన్ని ఇక్కడికి ఎందుకు వచ్చి వెళ్ళింది? విగ్రహం ఇంకా రాలేదని నాకెందుకు అబద్ధం చెప్పింది? గౌతమి నాకు కనిపించుంటుందని తనకు అనుమానం వచ్చుంటుందా?
ఇది నా అనుమానం కాదు, నిజం, పచ్చి నిజం. నో డౌట్ వాడే విగ్రహాన్ని కాజేశాడు. ఇప్పుడేం చేద్దాం? వాడి నాటకానికి తెరదించుతాను. పిన్ని ఈ నాటకానికి ఎందుకు తెరలేపింది? విగ్రహాన్ని తనే సొంతం చేసుకోవాలనుకుంటుందా? అలాంటప్పుడు విగ్రహం గురించి నాకెందుకు చెప్పింది? అంటే అదంతా నాటకమా? శాలిని మీద తను చూపిన ప్రేమ అంతా అబద్ధమా? తనెప్పటికీ మాకు తల్లి కాలేదా? తండ్రి మాత్రమే నిజమా? చెప్పండి డాడీ. ఎక్కడికి వెళ్ళిపోయావు శత్రు? ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నాను డాడీ. కమాన్ కమాన్ మై బాయ్. అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నీ చెల్లెలు పెళ్లి వేడుకలు జరుగుతుంటే. అవి వేడుకలు కాదు డాడీ, కృష్ణ గారి కాలిపోయిన కలలు. నాకు చాలా 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 ఆనందంగా ఉందిరా. పట్టలేనంత సంతోషంగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది డాడీ. ఎందుకని అడగవి? పరువు పోకుండా ఇషిక పెళ్లి జరిగినందుక? కాదురా, కృష్ణ లాంటి మంచి కుర్రవాడు మన ఇంటి అల్లుడైనందుక? అదీ కాదురా, నువ్వు 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 నా బిడ్డగా ఈ ఇంటి పెళ్లి బాధ్యతలన్నీ తీసుకున్నందుకురా. వాణ్ణి మాట వరుసకి నా కొడుకు అన్నాను. కాదు, వాడు మా ఆయనకే కొడుకు. ఇక రక్త సంబంధాలు బంధుత్వాలు ఏమీ లేవు. రక్త సంబంధం అంటే ఏమిటో నువ్వు చూపించావు శత్రు. ఇషిక అన్నయ్యగా, ఈ ఇంటి పెద్ద కొడుగ్గా ఈ పెళ్లిలో నువ్వు చూపించిన చొరవ నీ కన్న తండ్రిగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజమే డాడీ, కృష్ణకు నేను చేసిన ద్రోహం, అతన్ని కొట్టి నిందించి నేను చేసిన తప్పు నేనెప్పటికీ మర్చిపోలేను. నేను మర్చిపోను చంద్ర. ఈ కోపాన్ని ఆపుకోను. వాడి అంతు చూస్తాను. నా పగ ప్రతీకార జ్వాలల్లో వాణ్ణి దహించి వేస్తాను. మీ పిన్నికి తను అమ్మనన్న విషయం గుర్తు చేశావు. బంధు ప్రేమంటే ఏమిటో రుచి చూపించావు. మాయకి కొడుకు పుట్టలేదన్న కొరత తీరిపోయిందిరా. తనింక నుంచి ఎప్పుడూ నిన్ను నెత్తిన పెట్టుకుంటుందిరా, నెత్తిన పెట్టుకుంటుంది. తొక్కేస్తాను వాణ్ణి, పాతాళంలోకి తొక్కేస్తాను. ఆ అడుగున వాణ్ణి సమాధి చేస్తాను. ప్రేమించిన అమ్మాయి అపార్థం చేసుకుందని ఆ ప్రేమను సమాధి చేసుకున్నాడు కృష్ణ. అతన్ని నిందించి బలవంతంగా పెళ్లికి ఒప్పుకొనేలా చేసి తన వ్యక్తిత్వాన్ని సమాధి చేశాను. నేను తప్పు చేశాను. శత్రు, నువ్వేం మాట్లాడదురా. నేనింత ఎక్సైటింగ్ గా ఉంటే నువ్వంత సైలెంట్ గా ఉంటావేంటి? మీరెంత ఆనందంగా ఉంటే ఏం మాట్లాడండి డాడీ? మీ పిన్ని కాదు కాదు, అమ్మ కూడా చాలా 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 సంతోషంగా ఉందిరా. ఎందుకున్నది డాడీ? 400 కోట్ల విగ్రహం చేజిక్కిందని అనుకుంటుంది. కానీ నువ్వు మాత్రం ఇక్కడ లేవురా. వాడు ఎప్పటికీ ఈ భూమి మీద ఉండకూడదు. వాణ్ణి చంపి విగ్రహం తీసుకురమ్మని నరరూప రాక్షసుల్ని పంపిస్తాను. ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ. నిండు నూరేళ్లు నువ్వు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప నేను మీ అమ్మ ఇంకేం చేయగలనరా? ఏం చేసినా తక్కువే, తక్కువే శత్రు. వాణ్ణి చంపడం తప్ప ఇంకేం చేసినా తక్కువే. ఎనీవే శత్రు, చిన్నిని తీసుకుని రేపు నువ్వు వచ్చేరా. వాడి ప్రాణాల్ని విగ్రహాన్ని తీసుకొచ్చే వాళ్లే తీసుకొస్తారు. పద. ప్లీజ్. బాయ్ డాడీ.
శత్రు ఇంట్లో ఉంటే తన ముందు శాలినితో గౌతమి గురించి అడగడం ఎలా? శత్రు చెల్లెల్ని పెళ్లి చేసుకుని అతని ముందే మరో అమ్మాయి గురించి మాట్లాడడం అసహ్యంగా ఉంటుందేమో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గౌతమి ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే కృష్ణవేణి ప్రాణాలు దక్కవు. ఎలాగైనా సరే గౌతమి ఆచూకీ కనిపెట్టాలి.